నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. నగరంలోని శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతంగా చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నట్లు మేయర్ గంగార్ సుజాత అన్నారు. నగరంలోని 8వ డివిజన్ పరిధిలో గల ఇందుర్తి నగర్ ఎక్స్టెన్షన్ లో పార్కు అభివృద్ధి పనులకు మేయర్ గంగార్ సుజాత భూమి పూజ చేశారు. నగర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు పార్కుల అభివృద్ధికి ఎన్క్యాప్ నిధులు 4 కోట్లతో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. గతంలో అమృత్ పథకంలో చేపట్టిన పార్కు పూర్తి స్థాయిలో వినియోగంలో లేకపోవడంతో ఎన్క్యాప్ నిధుల ద్వారా వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 15 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి బైరెడ్డి అరుణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్ట్రాంగ్ ఉండాలి. పూజ గట్టిగా చేస్తారు. తిరుమల నుంచి బ్రాహ్మణులు పిలిపించారు. నేను పట్టుకుంటాను. సగానికి ఇప్పుడు క్లీన్ చేశారు. పోలీస్కి ఒకసారి చెప్పండి. లేదు సార్ చెప్పండి. చేస్తే వాళ్ళకి అలాంటి వస్తారు. ఒకసారి వచ్చింది కాదు. సిఐ గారి ఇల్లు కూడా ఇదే. అది కాదు 8వ డివిజన్ ఇందుర్తి నగరు ఎక్స్టెన్షన్ ఏరియాలో గతంలో ఇక్కడ అమృత పథకం కింద ఒక పార్కుని డెవలప్మెంట్ అంటూ చేయడం జరిగింది. కానీ తర్వాత దాని మరి ఇక్కడ యూజ్ఫుల్లో లేదు ఇది. తర్వాత ఏరియాలో ఉండే కార్పొరేటర్సు అలాగే మా యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మరి వాసన చేత అందరికీ వాకింగ్ ట్రాక్ ఉంది, పార్కు అయితే ఉంది కానీ మాకు సరైన ఫెసిలిటీస్ లేదని చెప్పడం. అందువలన మరి ఎన్కాప్ నిధులతో ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా దాదాపు 20 డివిజన్స్లో ఎన్కాప్ ఫండ్స్తో ఈ మధ్యకాలంలో మనం డెవలప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 8వ డివిజన్లను కూడా ఆల్రెడీ ఉన్నవాటి పార్కుకి ఇక్కడ వాకింగ్ ట్రాక్, అలాగే ప్లాంటేషను, అలాగే డెవలప్మెంట్, గేట్ ఒకటి లేదు, గేటు ఇదంతా చేస్తూ కాస్త పార్కుని హైట్ లేపే విధంగా మరి అంతా మనకు ప్లాన్ చేయడం జరిగింది. కనుక దాని ప్రకారంగా మరి ఈరోజు మరి నా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మరి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాల్లో కనుక మనము డెవలప్ చేస్తేనే మనం ఏం చేస్తున్నాం అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా కొంత ఇక్కడ ప్రజలు అటు సైడు కొద్దిగా రోడ్డు బాగా డౌన్లో ఉంది, అట్లీస్ట్ కారు రబ్బిష్ రోడ్డు అని సరే వేయమని అన్నారు ఈ పార్కును అనుకొని. సరే దానికి కూడా మరి సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగనే కొన్ని ఏరియాస్లో వాటర్ లైన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రెండింటికి కూడా ఇమ్మీడియట్గా మనము పెట్టడానికి నా శాశక్తులని కృషి చేస్తాను. అంతేకాకుండా ఇటు సైడ్ మరి డ్రైనేజీ అంతా కూడా వాటర్ పోక డౌన్ ఏరియా అవడం వలన మరి నీళ్ళంతా నిలబడిపోతుందని చెప్పడం జరిగింది. దానికి ఏం చేయగలమో మరి మా ఏఈ గారు, డిఈ గారు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా పంపించి తగిన ఏర్పాట్లు చేస్తాము. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్క్యాప్ దాదాపుగా 4 కోట్ల రూపాయలతోటి మరి మేము డెవలప్మెంట్ అంటే మెయిన్గా గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, పార్కులు కానివ్వండి, ఇలాగ వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, అన్నీ కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే ఒంగోలు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలు. మనం ఎప్పుడు మన డెవలప్మెంట్ అనేది గ్రీనరీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అది కనబడుతుంది. కాబట్టి మరి ఆ దిశగా మేము ముందుగా అడుగులు వేస్తామండి. ఇక్కడ ఈ రోజున మరి మా యొక్క డివిజన్ అధ్యక్షుడు మా చంటిగా విక్టర్ పాల్ గారును, అలాగనే మరి బైరెడ్డి అరుణ, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చారు. మా సచివాలయం సిబ్బంది వచ్చారు, వాలంటీర్స్ వచ్చారు, అభిమానులు అందరూ మరి వాసన అభిమానులు కూడా అందరూ ఇక్కడే ఉండి ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఏదే మరి వాసన్న ఆదేశాల మేరకు ఒంగోలులో ఎక్కడ ఏది ఇబ్బంది అయినప్పుడు
అవన్నీ కూడా మా నోటీసు కనుక తీసుకొచ్చినట్లయితే కంపల్సరీగా మరి వాసన సహకారంతో ఇవన్నీ అలాగే 8వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒంగోలు ఎమ్మెల్యే గారిని బాలినేని శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టుకున్నాము. తూర్పు కిష్టన్పాలెంలో డ్రైనేజీ రోడ్డు కలిపి 26 లక్షలు శాంక్షన్ అయ్యింది. వర్క్ ఆర్డర్ కూడా వచ్చినాయి. అది కూడా వాసనతో పాటు దాన్ని వస్తే దాని ద్వారా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే హిందూత్ నగర్లో కూడా ఒక రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే బొంతా వీధిలో కూడా కొంచెం డ్రైనేజీ క్లీనింగ్ కూడా శాంక్షన్ అయినాయి. మరి సమ్ ఏరియాలో వాసన దృష్టిలో ఇది 8వ డివిజను సమ్ ఏరియా కాబట్టి మా ఎస్సీలు ఎక్కువ అధికంగా ఉంటారు కాబట్టి మా విన్నపాన్ని మన్నించి అది శాంక్షన్ చేయించిన వాసనకి మా 1వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభించాలని కూడా మేయర్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సచివాలయం అధికారులకి, వాలంటీర్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న వాసన దగ్గరికి వెళ్ళి అన్న మాకు ఈ పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది, డెవలప్మెంట్ చేస్తే ఏరియా బాగుంటుందని మేము అర్జీ పెట్టుకున్నాము. అడిగిన వెమ్మటే మీకు ఎంత కావాలన్నా మీ డివిజన్కి సంబంధించి ఎంత కావాలన్నా తీసుకోండి, చేయించండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేయర్ గారిని చెప్పగా మేయర్ గారు కూడా దాన్ని స్పందించి మీకు ఏ వర్క్ అడిగినా స్లమ్ ఏరియాస్లో ఏ వర్క్ అడిగినా నేను ఇమ్మీడియట్గా మీకు చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా 8వ డివిజన్కి సంబంధించి ఇంతవరకు అన్న చెప్పినట్టు కులాలు చూడడం మతాలు చూడనట్టు కమ్మపాలెం అయితేనేమి ఎక్కడైతే ఇంతవరకు ₹1,00,00,000 వరకు కంప్లీట్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ₹1,00,00,000 వరకు వర్క్ ఆర్డర్ అయినాయి. ఇవి త్వరలో ప్రారంభించి రేపు 2024 ఎలక్షన్లో అందరూ ప్రజల ఆమోదంతో వాసన గెలుపు కృషి చేస్తామని మా డివిజన్ తరపున మేము హామీ ఇస్తున్నాం. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులు సంభవించినప్పుడు విమానాలు దిగేందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలు ఏర్పాటు చేసే క్రమంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో చిలకలూరిపేట, నెల్లూరు సెక్షన్లో సింగరాయకొండ వద్ద కూడా 3.60 కిలోమీటర్ల మేర ఒకటి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధానమంత్రి, కేంద్ర రోడ్డు హైవేల శాఖ మంత్రికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి రూల్ నెంబర్ 377 కింద మాట్లాడారు. ల్యాండింగ్ ఫెసిలిటీకి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ, కాంట్రాక్టర్ మధ్య అగ్రిమెంట్ జరిగి ప్రధాన సివిల్ పనులు పూర్తయ్యాయన్నారు. చేపట్టిన నిర్మాణ పనులను భారత విమాన సంస్థ, నేషనల్ హైవే అథారిటీ నిర్వహించిన జాయింట్ ఇన్స్పెక్షన్లలో చిన్న వంకలు, మలుపులను గుర్తించడం జరిగిందన్నారు. చిన్న వంకలు, మలుపులను వాటిని నిఠారుగా వేయటం గల అవకాశాలను అన్వేషించడం జరుగుతుందన్నారు. సదరు పనులకు భూసేకరణకు 26.60 కోట్ల అంచనాతో విజయవాడలోని నేషనల్ హైవే అథారిటీ రీజనల్ ఆఫీసుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ప్రతిపాదనలకు ఇంతవరకు ఆమోదం రాలేదన్నారు. ఈ పనికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అంచనాను వెంటనే ఆమోదించి జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయవలసిందిగా కేంద్ర మంత్రిని మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. Srinivasulu Thank you very much, Chairman sir. First of all, I want to thank Honorable Prime Minister and Minister of Road Transport and Highways that National Highways Authority of India in their guidance has selected 3.60 kilometer long strip, sir, that starts from kilometer 1274 to kilometer 1277.6 of Chilakalurupeta to Nellore section between Kalikivai and Singaraikonda on National Highway 16 in my parliamentary constituency for construction of emergency landing facility, sir. The contract for development of this emergency landing facility was signed between NHAI and contractor on 2/26/2019. Major civil works have been completed on 20/12/2021. On 28 July 21, a joint inspection was done by National Highways Authority of India and Indian Air Force team and made an observation. I was also present at the time, sir, that minor bends and curves in the ELF, emergency landing facility, are required to be corrected. The PD, National NHAI, Nellore explored the possibilities for straightening minor bends and curves after the joint site visit by the representatives of NHAI, Indian Force, contractors and consultants. Sir, for this actually, 70 crore rupees have been spent by, this ministry, sir, National Highways also. Then later the detailed cost estimates for rectification of minor bends and curves of 20.60 crores and for land acquisition
cost for approximately about 6 crores was forwarded to Competent Authority of NHAI for approval from RO Vijayawada on 25/01/2023. So far, this is not approved and pending with NHAI for the last 11 months, sir. Even though the Honorable Minister has instructed the National Highways members for the completion of the project, it is getting delayed. Sir, I request through you, sir, Honorable Road and the Highways Minister for instructing the NHAI for approving these estimates on priority basis as the ELFNO a statistical advantage. Sir, this is when the disaster management, when it's there, recent cyclones there in Andhra Pradesh, it would have been useful at the time also, sir, to complete it soon in national interest. Thank you, sir. ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్లు ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. డైల్ ఓవర్ డిఎం కార్యక్రమంలో భాగంగా డిఎం మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒంగోలు ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో ప్రయాణికులకు అవసరమైన రూట్లలో బస్సులను ఏర్పాటు చేసేందుకు ప్రయాణికుల విజ్ఞప్తి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రయాణికులు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కావాలంటే సంప్రదించాలని వారు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా ఉండేందుకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. సత్య టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒంగోలు డిపో పరిధిలో ఉన్న మండలాల్లో ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా సర్వీసులు కానీ, వాళ్ళ గ్రామాలకి ఏమైనా అవసరం ఉండి సర్వీసులు పెంపొందించాలని ఉంటే తెలుపవలసిందిగా డైలీ డిఎం కార్యక్రమం జరగడం జరిగింది. అందుట్లో ఏదైనా వచ్చిన కార్యక్రమానికి ఎవరైనా వినతున్నా వాటన్నిటి కూడా సత్వరంగా పరిష్కరించి ఆర్టీసీ సేవల్ని ముందుకు తీసుకుపోయి అందరికీ చేరువలో చాలా క్రమశిక్షణతో టైంకి నడపాలని మంచి దృక్పథంతో ఈ డైలీ డిఎం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా 10వ తేదీన ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరు ప్రయాణికులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లానే గత కార్తీక మాసంలో మేము అరుణాచలంకైతేనేమి, శైవక్షేత్రాల పంచారామాలకైతేనేమి, శ్రీశైలంకేమి దాదాపు 57 బస్సులు స్పెషల్ నడిపినాము. దాని ద్వారా మాకు 18,73,000 రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. ఇదే మరి ఆర్టీసీని ఎంతో నమ్మకంతో ఆదరించి ఈ కార్తీక మాసాల స్పెషల్స్కి మంచి స్పందన వచ్చి అందరూ కూడా ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లానే ఈ నెల 15వ తేదీ నుంచి కొన్ని గ్రామాల్లో గిఫ్ట్ స్కీమ్ని ప్రవేశించడం జరుగుతూ ఉంది. పొందూరు, తాళ్ళూరు, కొణిచేడు, గుండాయపాలెం రూట్లలో ఈ గిఫ్ట్ స్కీమ్ను పెడుతున్నాము. దాంట్లో ప్రతి బస్సులో కూడా 13 బస్సులు ఉండే ఆ రూట్లలో ఆ 13 బస్సుల్లో కూడా గిఫ్ట్ బాక్స్ పెట్టడం జరుగుతుంది. ఆ బాక్సుల్లో ఎవరైతే ప్రయాణించారో వారి టికెట్ వెనుక వారి పేరు, వారి సెల్ నెంబర్ రాసి ఆ బాక్స్లో పెట్టేలా ప్రతి 15 రోజులకు ఒకసారి అవి తీసి ఆ 4 ఊర్లలో 4 విజేతలకు మన స్థానిక సీఎం వారు వాళ్ళ ద్వారా బహుమతులు అందడం జరుగుతుంది. దీన్ని కూడా ఆయా రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీని మరింత ఆదరిస్తారని, ఆర్టీసీ పురోభివృద్ధికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. కొత్తపట్నం మండలం గుండమాలలో స్వామిత్వ సర్వేలో భాగంగా రికార్డులు జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణరెడ్డి పరిశీలించారు. సర్వే ఖచ్చితత్వంతో త్వరితగతిన పూర్తి చేయడానికి సిబ్బందికి సూచనలు చేశారు. గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేసి గ్రౌండ్ వాలిడేషన్ దశలో వెక్టరైజేషన్ చేయాలన్నారు. యజమానులకు నోటీసులు ఇవ్వాలని, ఏదైనా అభ్యంతరాలుంటే వాటిని సరిచేయాలని నారాయణరెడ్డి తెలిపారు. 36 కాలం వివరాలు, డ్రాఫ్ట్ మ్యాప్ తయారీ ఖచ్చితత్వంతో పనిచేయాలన్నారు. సర్వేలో రోజువారీ పురోగతి ఉండాలని, సదరు నివేదికలు ఎప్పటికప్పుడు జిల్లా పంచాయతీ కార్యాలయానికి అందించాలన్నారు. రిజిస్టర్లన్నీ అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డాక్టర్ పి సుజాత, విస్తరణ అధికారి ఏ బాలచెన్నయ్య, పంచాయతీ కార్యదర్శి, స్వామిత్వ నోడల్ అధికారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆటోమేటిక్గా దీంట్లో చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం చేయాలి పాయింట్ పెట్టుకున్న తర్వాత అన్ని విలేజ్లు సైమల్టేనియస్ గా ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ రేట్తో చేస్తారు. అంటే ఏ టీంలు అన్నా కానీ 4, 5 కానీ 2 కానీ 3 కానీ అది చేస్తూనే ఉంటారు. అర్థమైందా?
నీకు ఫైనల్ ఫినిషింగ్కి వెళ్ళాలి. ఒక 15%, 20% బాబు ఇది మా వల్ల కావట్లేదు, నువ్వు రోవర్ తీసుకుంటా అన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు. అక్కడికి వెళ్ళి దాన్ని ఫినిష్ చేసి మిగతా అంతా మళ్ళీ మనం వర్క్టేషన్ పార్ట్ ఏదో సిస్టమ్లో చేసుకుంటాం కదా. అప్పుడైతేనే ఈ 4 విలేజ్లు అవుతాయి. ఇప్పుడు వస్తాం. ఈ ఊరు పరిస్థితి ఏందని చెప్పి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి కల్పన తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కల్పన తెలిపారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ మెటర్నిటీ లీవులు, మెడికల్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు. మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఆశలుగా తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని పలు డిమాండ్లతో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యక్షురాలు ఎస్తేరు రాణి, కోశాధికారి అనూష తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, సుబ్బారావు, కొండారెడ్డి, కె మాల్యాద్రి, శ్రీరామ్, శ్రీను తదితరులు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా ఆశాలకు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. దాంట్లో 2 సార్లుగా ఇస్తున్నారు, ఒకసారిగా కాదు, 2 సార్లుగా ఇచ్చి దాంట్లోనే టీఏడిఎల్ అంటారు, పుస్తకాలు కొనాలంటారు. దాదాపు ప్రతి నెలలో 2,000 నుంచి 3,000 దాకా ఆ డబ్బుల నుంచి జీతం నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న పెరుగుతున్న ధరలకి అసలు కుటుంబాలు చాలా వేతన పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఆశా వర్కర్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పనివారం ఆశా వర్కర్కి 24 గంటల పని అని చెప్పేసి వీళ్ళకి విపరీతమైన పని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లా, సరిగ్గా పనిచేయట్లా, దాంతోపాటు కింద నెట్ ఉన్నట్లా, అదేమంటేనేమో మీరు మీ సొంత ఫోన్లు కొని దాంట్లో పనిచేయాలని చెప్తున్నారు. దాంట్లో ఆశా వర్కర్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ట్రైనింగ్ ఇవ్వకుండా, మంచి ఫోన్లు ఇవ్వకుండా ఎట్లా పనిచేస్తారు? మీకు సంక్షేమ పథకాలన్నీ అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏమీ ఇవ్వట్లా. అందుకని మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రభుత్వ ఉద్యోగులు అవసరం వచ్చినప్పుడేమో, మీకు అవసరం వచ్చినప్పుడేమో ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం చెప్తారు, రెండో వైపు ఏమైనా జీతాలు, పిఎఫ్లు, ఈఎస్ఐలు అటువంటి ఇవ్వాల్సి వచ్చినప్పుడే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్తున్నారు. అందుకని మేము ఒకటే అడుగుతున్నాం, మేము మాకు ప్రభుత్వ ఉద్యోగ అయితే పిఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి సౌకర్యాలను మాకు కల్పించండి. లేని పక్షంలో మన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి, అట్లానే ఆశా వర్కర్స్ చాలా మంది ఏఎన్ఎం ట్రైనింగ్లు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్స్, ఈ 4 డిమాండ్ల మీద ఆశా వర్కర్లు గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, ధర్నాలు చేశారు. చాలా నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కంటితురుపుగా కొద్దిపాటి వేతనం పెంచి మిగతా ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో రేపు జనవరి నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకి ప్రతిఫలం ఉండాలనే డిమాండ్ మీద ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆశా వర్కర్లు న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని సిఐటిగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆశా వర్కర్ల యొక్క సేవలను వినియోగించుకొని తనకు సానుకూలంగా మార్చుకొని పెట్టే ఉత్సాహం, వాళ్ళ వేతనాల పెంపుదల మీద, ఉద్యోగ భద్రత మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 26,000 జీతాన్ని ఖరారు చేయాలని కోరుతా ఉన్నాం. జీతానికి పనికి తగ్గ పారితోషికం అయితే కాదు, ఇచ్చేది కొద్ది శాతం ఇస్తున్నారు, పని ఎక్కువ చేపిస్తున్నారు. 9 గంటల నుంచి 4 గంటల దాకా సచివాలయాల్లోనే ఉండమంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాము మీద రెఫరల్ చేసిన వాళ్ళని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా
అక్కడికి ఏ హాస్పిటల్కి అయితే రెఫర్ చేశారో అక్కడ పోయి మీరే పోయి తంబు వేపించుకురావాలి. అక్కడ మాకు సంబంధం లేని పనులు కూడా మాకు చేపిస్తున్నారు. మాకు ఎంత కొన్ని సచివాలయాల్లో అయితే క్లినిక్లు కూడా ఆశాల చేత శుభ్రం చేయిస్తున్నారు. కానీ మీరు ఇవన్నీ చేయాలని ఏఎన్ఎంస్ సచివాలయం ఏఎన్ఎంస్ది ఇప్పుడు డామినేషన్ ఎక్కువైపోయింది. మీరు ఆశాలుగా ఉండండి, మేము చెప్పిన పనులన్నీ చేయండి. ఎలాంటి పనులైనా కూడా మీరు చేయాలి మేము చెప్తే, లేదంటే మెడికల్ ఆఫీసర్లకు చెప్తామని మా మీద ఒత్తిడి పనిభారం ఎక్కువైందండి. తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, గుండ్లకమ్మ రిజర్వాయర్ 2వ గేటు నిర్మించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. భారీ వర్షాల కారణంగా లక్షలాది ఎకరాలు నీట మునిగి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అల్లాడిపోతున్నారని ఈశ్వరయ్య అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓవైపు భారీ వర్షాలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే సాధికారత సదస్సుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు 2 గేట్లు కొట్టుకుపోయినా కనీసం చీమ కుట్టినట్లయినా కూడా లేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, సిపిఎం నాయకులు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, రైతు నాయకులు చుండూరి రంగారావు, వడ్డీ హనుమారెడ్డి, ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఇన్ని పర్యాయాలు నేషనల్ వచ్చింది. కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలి. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. కరువు సహాయక చర్యలు రైతులు మన మరపడితే వాళ్ళ ఇల్లు తీసుకొని వస్తారు. 26 జిల్లా కేంద్రాల్లో సిపిఐ, వామపక్ష పార్టీలు, అదేవిధంగా రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతృత్వంలో రాష్ట్రంలో కరువు, తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ ఆందోళన కార్యక్రమం నడుస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున అతివృష్టి, మరొక వైపున అనావృష్టి ముప్పేట రైతాంగం పైన దాడి చేస్తూ ఉంటే, ఏమాత్రం పట్టనటువంటి రోము నగరం తగబడిపోతూ ఉంటే చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా మన తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటకు బయలుదేరి రైతాంగం యొక్క స్థితిగతులు తెలుసుకోలేనటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈరోజు హోమ్ మినిస్టర్ అఫేర్స్ కింద ఉంది. అది హోమ్ మినిస్టర్ అఫేర్స్ కింద ఉంటే మరి రెవెన్యూ శాఖ ఏం చేయాలి? కరువు అంచనాలు కట్టాలన్నా, కరువు వచ్చిందన్నా, కరువు ఇంత బాగా ఉందని చెప్పాలన్నా కూడా రెవెన్యూ శాఖ స్పందించాలి. రెవెన్యూ శాఖ చేయాల్సిన దాన్ని హోమ్ మినిస్టర్ దాని కింద పెట్టారు. కానీ రైతాంగానికి కనీసం వాణిజ్య పంటలకు కానీ, వ్యాపార పంటలకు సంబంధించి కానీ, హార్టికల్చర్ కానీ, రైతాంగానికి తిండి గింజలకు సంబంధించినటువంటి పంటల నష్టపరిహారం కనీసం ఎకరాకు 45,000, 50,000, హార్టికల్చర్కు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగ్జామ్ తుఫాను తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసి అనేక కష్ట నష్టాలకు ఓర్చి పంటను, ముఖ్యంగా మిర్చి పంటను ఆపదశకు తీసుకొచ్చినటువంటి దశలో చిన్న చిన్న కౌలు రైతులు వాళ్ళు వేలాది మంది కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు అపార నష్టానికి గురై దిక్కుదేసిన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు చాలా మందికి కౌలు రైతులుగా కాపులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము కరువుల కాటకాలకు సంబంధించిన ఇలాంటి మిగ్జామ్ తుఫాను ఇలాంటి సంబంధించిన కేంద్రానికి సరైనటువంటి వివరాలు పంపకపోవడంలో ఔచిత్యమేంటి? నగరంలోని కర్నూలు రోడ్లోని కేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో
పీఎంజే జ్యువెలరీస్ ఏర్పాటు చేసిన గ్రాండెస్ట్ ఎగ్జిబిషన్ కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంది. బుధ గురువారాల్లో ఎగ్జిబిషన్ పీఎంజే జ్యువెలరీస్ ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల జ్యువెలరీస్తో పాటు బ్రైడల్ కలెక్షన్ జ్యువెలరీ అందుబాటులో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల జ్యువెలరీస్తో పాటు బ్రైడల్ కలెక్షన్ జ్యువెలరీ అందుబాటులో ఉంచారు. సంస్థ నుండి ప్రత్యేకంగా 5,000 రకాల ఆభరణాలను ప్రత్యేక ప్రదర్శనలో ఉంచారు. కొనుగోలుదారుల సౌకర్యార్థం ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు మేనేజర్ రషీద్ తెలిపారు. ఎగ్జిబిషన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్తో పాటు డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు. ఒంగోలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్లు రూప్ కుమార్, వెంకట సురేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు రోడ్ కేబీ ఫంక్షన్ హాల్ నందు పిఎంజే వారి గ్రాండెస్ట్ ఎగ్జిబిషన్ జ్యువెలరీ కలెక్షన్తో ఎగ్జిబిషన్ చేస్తున్నాము. అన్ని రకాల కలెక్షన్ జ్యువెలరీ ఇందులో ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ బ్రైడల్ కలెక్షన్, యాంటిక్ కుందన్ జ్యువెలరీ, డైమండ్ కలెక్షన్, అన్ని రకాల బ్రైడల్ సంబంధించి జ్యువెలరీని పెట్టాము. సో లార్జెస్ట్ కలెక్షన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుందమ్మా. సో ఈరోజు రేపు ఈ ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది. సో ఒంగోలు ప్రజలందరూ కూడాను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మంచి ఆఫర్లు, మంచి స్కీమ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆ ఎగ్జిబిషన్ సందర్భంగా మంచి డిస్కౌంట్లు కూడా లభిస్తుంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ కేబీ రెసిడెన్సీ నందు ఈరోజు రేపు 13, 14 ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందండి. మనం ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే 5,000+ డిజైన్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. స్పెషల్గా మన ఫ్యాక్టరీ నుంచి తెప్పించి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి. సో మీరందరూ కూడా ఒకసారి విచ్చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నానండి. అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని దర్శి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు అన్నారు. దర్శి తహసీల్దార్ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ నాయకుడు పి నర్సయ్య అధ్యక్షతన బాధితుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వీరిలో 70% మందికి 10,000 రూపాయల నగదు, 20,000 రూపాయల లోపు నగదులను ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు జమ చేయడం జరిగిందని కోటేశ్వరరావు తెలిపారు. మరో 30% మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 82,500 ఎకరాలు ఇళ్ల స్థలాల భూములు, 23,000 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ కింద ఉన్నాయని, ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు అందించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్ ప్రసాదరావు, ఎస్ వెంకటేశ్వర్లు, జె గురువయ్య, ఏపీసీ రావు, ఏ వీరాంజనేయులు, ఎస్ వెంకటేశ్వర్లు, ఏ వెంకటరెడ్డి, ఎం రామయ్య, నాజరయ్య తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్ అందరూ
కొంతమంది సుమారు దర్శి మండలంలో 12,000 మంది పైగా డబ్బులు వసూలు చేసి అగ్రిగోల్డ్ కార్యాలయానికి కట్టడం జరిగింది ఏజెంట్ల ద్వారా. అయితే ఇటీవల ఆ అగ్రిగోల్డ్ దివాలా తీయడంతో అగ్రిగోల్డ్ బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కొంతమంది అయితే ప్రాణాలు కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కూడా జరిగింది. పవిత్ర కార్తీక మాసం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో భక్త బృందం కోయల్ అళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నెల రోజుల పాటు భక్తులు గుడి ప్రాంగణం మొత్తం జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం నూనె మరకలు, పసుపు, కుంకుమలతో నిండిపోవడంతో భక్తులు స్వయంగా ఆలయ శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భక్త బృందం బేతంశెట్టి హరిబాబు, చెంగలశెట్టి అశోక్, వాణి, సునీత, శిల్ప, కారంశెట్టి వెంకటేశ్వర్లు, వరప్రసాద్, కిషోర్, ఆదిమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం కేశవస్వామిపేట ఒంగోలు. ఈ దేవస్థానంలో ఈ కార్తీక మాసాంతం కూడా విశేషమైన కార్యక్రమాలు జరిగినాయి. ఈ విశేషమైన కార్యక్రమాలతో పాటు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఆలయం అంతా కూడా ఈ దీపారాధన చేయటం చేత ఆవు నెత్తితోటి 350 ఒత్తులు 1000 ఒత్తులు వెదిలించటం, గుడంతా కూడా నూనె మడకలు, బూజు నల్లగా మసిబారిపోయింది గుడంతా. ఈ ఆలయం అంతా శుభ్రం చేయవలసిన బాధ్యత భక్తులదే అని ఈ ఆలయ శుద్ధి అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం పెట్టి భక్తులందరినీ తెలియపరిచారు. ఆ మాట కోసం అందరూ కూడా భక్తులందరూ మన దేవస్థానం మనమే శుభ్రం చేసుకున్నాము అని చెప్పి అందరూ కూడా భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి ఆలయం మొత్తం కూడా బూజులు దులిపి చిమ్మేసి శుభ్రంగా అందరూ వచ్చేవాళ్ళు కూడా సరుకు ఒక్కొక్కళ్ళు 1 కేజీ 2 కేజీలు సరుకులు తీసుకొచ్చుకున్నారు. కొత్తపట్నం శివాలయంలో అయ్యప్ప మాలధారుల ఇరుముడి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారులు గత 40 రోజులుగా దీక్షలో ఉండి అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడితో తరలి వెళ్లేందుకు గురుస్వాములు కావూరి సుబ్బారెడ్డి, కుమ్మర శ్రీనుస్వాములు ఇరుముడి కట్టే కార్యక్రమాన్ని జరిపించారు. అయ్యప్ప స్వాముల కుటుంబ సభ్యుల స్వాములతో శివాలయ ప్రాంతం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. Ayyappa
స్వామి శరణయ్యప్ప, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా, శివాలయం. మేము ఈ రోజుకి 41 రోజు మేము మాల ధరించి 41 రోజు అయింది. ఈరోజు స్వామివారి దర్శనానికై ఇరుముడు కట్టుకొని కొండకు బయలుదేరిపోతున్నాము. ఈ రోజుకి మేము 41 రోజు పూర్తయింది. మేము మొత్తం 20 మంది స్వాములమి. స్వామివారి దీక్షకై శబరిమల బయలుదేరిపోతున్నాము. మా గురుస్వాములు కుమ్మర సీను గురుస్వామి, అలాగే కావూరు సుబ్బారెడ్డి గురుస్వామి, ఇక్కడ మా శివాలయంలో కూడా చాలామంది గురుస్వాములు ఉన్నారు కనుక వారి సహాయంతో మేము కొండకి బయలుదేరిపోతున్నాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే ఊరేగింపు కార్యక్రమం చేసుకొని నైట్ 8-9 అయ్యేలోపు స్వామివారికి ప్రయాణం చేస్తాము. చీమకుర్తి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నగరోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నుండి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి చిత్రపటం ఉంచి ప్రధాన రహదారుల గుండా హరిహర క్షేత్రం వరకు 516 కలశాలతో మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో భారీ ఊరేగింపుతో స్వామివారిని హరిహర క్షేత్రం వరకు మనోహరంగా కొనసాగింది. హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, సర్వదీక్షా మాలల స్వాములు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిలోని శ్రీ బాలా చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం అమావాస్య రోజున సందర్భంగా వేదోక్తముగా కార్తీక మాస దీపోత్సవ శోభాయాత్ర అత్యంత వైభవంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం నుంచి వందల సంఖ్యలో మహిళలు, ఇతర భక్తులు దీపాలను చేతబూని శివనామ స్మరణ చేస్తూ మేళతాళాలతో దేవస్థానం నుంచి అమరావతి ప్రధాన వీధులలో కార్తీక మాస దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాశీ పీఠాధిపతి శ్రీ శివనాగేంద్ర సరస్వతి స్వామి పాల్గొని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ముందుగా శ్రీ బాల చాముండేశ్వరి అమ్మవారిని, శ్రీ అమరేశ్వర స్వామి వారిని దర్శించుకుని దేవస్థానం నుంచి కార్తీక మాస దీపోత్సవ శోభాయాత్రను స్వామివారు ప్రారంభించగా పెదకూరపాడు శాసనసభ్యుని సతీమణి వసంత కుమారి, నియోజకవర్గ ఇన్ఛార్జి నమ్మూరి బాబురావు,
కనుమూరి బాపిరాజు దంపతులు, దేవస్థానం ఈవో వేమూరు గోపి దంపతులు, మండల వైసీపీ కార్యదర్శి భవిరపాటి హనుమంతరావు, మాజీ ధర్మకర్తలు విన్నకోట సాంబశివరావు, విన్నకోట గోపాలరావు, వాసవి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. శివ పంచాయతన క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వేణుగోపాల స్వామి, అమ్మవారు, అమరేశ్వర స్వామి, గణపతి, సూర్య భగవానుడు కూడా. కార్తీక మాసము ఈ అమావాస్యతో ముగింపు అమరేశ్వర స్వామి క్షేత్రంలో జరగడం కూడా నాకు చాలా సంతోషం, ఆనందదాయకం. ఎట్లా అంటే ఆ భగవంతుని అనుగ్రహము, ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుసారమే ప్రతి ఒక్క కార్యం జరుగుతుంది. ఈరోజు మేము అనుకోకుండా ఈ క్షేత్రానికి రావడం, మీ అందరితో కలిసి ఈ కార్తీక దీపాలు వెలిగించుకోవడం, పౌర్ణమి తిథి రోజు కృతికా నక్షత్రంతో కూడి ఉన్న ఈ పౌర్ణమితో కూడి ఉన్న కార్తీక మాసము విశేషం. ఈ అమావాస్య దీపావళి నుంచి మనకి మొదలయ్యి ఈరోజు కార్తీక అమావాస్యంతో ముగుస్తోంది. ఈరోజు ఈ కార్తీక మాసం అంతా చేయలేని వారైనా ఈరోజు కూడా చేసుకునే సదావకాశం ఈ దేవస్థానం వాళ్ళు కల్పించారు. దీపాన్ని మనము బాహ్యంగా దీపాన్ని వెలిగిస్తా ఉన్నాం, కానీ మన దీపాన్ని వెలిగించుకోవాలి, జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. ఆత్మ, ఆ పరమేశ్వరుడే మన అగ్నిస్వరూపుడు, ఆ పరమేశ్వరుడే ఆత్మస్వరూపుడు, ఆయనే అమరేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి మనము చెప్తుంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలని. ఆ దీపము బాహ్యంగా ఉన్న లైటు మనం వెలిగించే దీపం కాదు. ఇల్లంటే మన శరీరమే ఇల్లు, మన శరీరమే దేవాలయం. అందుకే చెప్తారు దేహో దేవాలయ ప్రోక్త. బల్లికురవ మండలం చెన్నుపల్లి, ముక్తేశ్వరం గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలపై వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉజ్వల గ్యాస్, ఆయుష్మాన్ భవ కార్డు, ముద్రా లోన్ గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివపార్వతి, ఎంపీటీసీ రాయల్, ఏపీజీబీ మేనేజర్ చైతన్య కుమార్, రూట్ మ్యాప్ విజయ్, కోఆర్డినేటర్ పోలవరపు అనుప్రసాద్ పాల్గొన్నారు. అమ్మ విద్యార్థులు కూర్చోండి. రైతులకి మరి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ మీకు కొత్త ఇచ్చాము. నిన్న తుఫాన్. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మంచి మనిషి అంటే మంచి పనులే చేయనవసరం లేదు, అవతల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.